నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న లోకల్ సిపిఎం నాయకుల్ని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసనగా వాళ్ళు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా పెనుకొండ, మడకశిర ప్రాంతాల్లో సిపిఎం నాయకులను, ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. మడకశిరలో పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సందర్భంగా అకారణంగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఎటువంటి ఆందోళన కానీ కార్యక్రమాలకు సిపిఎం పిలుపునివ్వకపోయినా గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రపోతున్న సిపిఎం నాయకులు పెద్దన్న రమేష్, గంగాధర్, వెంకటరాముడులను అరెస్టు చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మడకశిరలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్లను గృహ నిర్బంధం చేశారు. గత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వస్తే అక్కడి వామపక్ష పార్టీ నాయకులను, ముఖ్యంగా సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, ఉద్యమాల పట్ల నిరంకుశంగా వ్యవహరించింది. ఈ నిరంకుశ అప్రజాస్వామిక చర్యలను ఎన్నికల్లో ప్రజలు నిరసించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పద్ధతులను విమర్శించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి కూడా అదే నిర్బంధ చర్యలను కొనసాగించడం సరైంది కాదు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సిపిఎం కోరుతున్నది. అరెస్టు చేసిన సిపిఎం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఇది సిపిఎం నాయకులు వాళ్ళ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. దీనికి నారా లోకేష్ గారు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్. సీఎం చంద్రబాబు గారు మడకశిరపు నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులను మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత 5 ఏళ్ల పరదల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ వారిని, ముఖ్య అధికారులను కోరు. ఏదేమైనా కూడా నాయకులు బయటకు వస్తే పరదాలు కట్టడం కానీ, లేకపోతే భారీగా బారికేట్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ లేకుండా చూస్తాను అనటం కొంచెం అభినందించదగ్గ విషయమే. చూద్దాం ఈ ప్రభుత్వం ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటుందో. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.